शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। ఓం నమో వెంకటేశాయ. ఈరోజు 10వ తేదీ ఫిబ్రవరి నెల 2025వ సంవత్సరం సోమవారం. శతమానం భౌతిక కార్యక్రమానికి స్వాగతం. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానంల వేద పండితులచే శ్రీనివాసుని మంగళాశీస్సులు అందించే కార్యక్రమమే శతమానం భవతి. श्रीवेङ्कटाचलाधीशं श्रीहाध्यासितवक्षसं श्रितचेतन मन्दारम् श्रीनिवासमहं भजे. श्रीनिवासम् अहं भजे. మా మనుమరాలు గానవికకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ నానమ్మ జయలక్ష్మి, తాతయ్య శ్రీనివాస్ వ్రాస్తున్నారు. మా పాప గృతికకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ తల్లి సింధుజ, తండ్రి అవినాష్ కోరుతున్నారు. మా పాప గీత అన్వితకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ శ్యామల, నాన్న అసిరి నాయుడు కోరుతున్నారు. మా బాబు హిమాంశుకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మా నాన్న, నానమ్మ రాణి, తాతయ్య మునస్వామి నాయుడు కోరుతున్నారు. మా బాబు విజయ్ రాహుల్కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ సువర్ణ, నాన్న గంగాధర్ కోరుతున్నారు. మా పాప సమన్వితకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ తల్లి సుప్రజ, తండ్రి శ్రవంత్ వ్రాస్తున్నారు. మా చైత్రికకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ మేనత్త అనూష, మామయ్య అంజిరెడ్డి వ్రాస్తున్నారు. మా బాబు విశ్రుద్దుకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ పూజ, నాన్న విశ్వనాథ్ కోరుతున్నారు. మా పాప పూర్వికకు జన్మదిన శుభాశీస్సులను అందించమంటూ తల్లి అనసూయ, తండ్రి గౌతమ్ కోరుతున్నారు. మా విఘ్నేష్, కందన్, షణ్ముఖ శ్రీవ్యలకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ విద్య, నాన్న సందీప్ శర్మ వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, వజ్రకవచధారి అయిన శ్రీనివాసుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాసుల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం అస్మే దేవాసో వపుషే చికిత్సతయమాశిరా దంపతి వామమశ్నుతః పుమాన్ పుత్రో జాయతే వింధతే వశ్వధ విశ్వే అరప ఏధతే గృహః ఆశీర్దాయ దంపతి వామమశ్నుతా మరిష్టో రాయः సచతాగుం సమోకస య ఆశిషः సంధుగ్ధం కుంభ్యా సహేష్టేనయ మన్నమతిం జహాతుషః సర్పిర్గ్రీవే పీవర్యస్య జాయా పీవానః పుత్రా అక్రశాశో అస్య సహజా నిర్యస్సుముఖస్య మాన ఇంద్రాగాసిరగుం సహ కుంభ్యాధాతే ఆశీర్మవూర్జముత సుప్రజాస్తమిషం దదాతు ద్రవిణగుం సవర్చసం సంజగన్ క్షేత్రాని సహసాహమింద్ర క్రన్వానో అన్యాగుం అదరాన్ సపత్నాన్ శ్రీర్వర్చస్వమాగశ్యమారోగ్యమావిధాన్ శోభమానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః
శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. మా జశ్వంత్కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ పెద్దమ్మ కుమారి పెదనాన్న శివ వ్రాస్తున్నారు. మా పాప జాశ్రితకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ నిరూష, అమ్మమ్మ, తాతయ్య కోరుతున్నారు. మా పాప భవిఘ్న నాగసాయికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ, నాన్న, అక్కయ్య వ్రాస్తున్నారు. మా పాప జోష్ణశ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా బాబు శశాంకుకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లి మంగళలక్ష్మి, తండ్రి ప్రవీణ్ కోరుతున్నారు. మా పాప చార్వికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ శిరీష, నాన్న లవకుమార్ కోరుతున్నారు. మా పాప అక్షరశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ తల్లి ఆలయశ్రీ, తండ్రి స్వామి కుమార్ రాస్తున్నారు. మా రిషికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లి గాయత్రి, తండ్రి శశికుమార్ కోరుతున్నారు. మా చేతన్ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అత్తయ్య హర్షిత, మామయ్య లోకేష్ వ్రాస్తున్నారు. మా బాబు వెంకట సుహాసుకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ వసంత, నాన్న వెంకి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గోపీజనలోలుని దివ్యాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాసుల దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం రథ్యాస్మ హవ్యైర్నమసోపసత్యాం మిత్రం ధేయం మిత్రధేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధగంతః శతం జీవేమ శరదః సవీరాః శ్రియమేవావరుంధే శీతే వాతే పునర్నివేత్యాః క్షేమో వై రాష్ట్రస్య శీతో వాతః క్షేమమేవావరుంధే యో వై తాం బ్రహ్మణో వేదాం అమృతేనాహృతాం పురీం తస్మై బ్రహ్మ చ ఆయుః కీర్తిం ప్రజాం దదుః నవో నవో భవతి జాయమానోన్హాం కేతుర్షసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్ ఆయన్ ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. మా చెల్లెలు హితికకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అన్నయ్య జ్యోతిష్, అమ్మా, నాన్న వ్రాస్తున్నారు. మా పాప స్నేహితకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేయమంటూ పిన్నమ్మ భువన, మామయ్య కార్తీక్ కోరుతున్నారు. మా పాప శాన్వికి జన్మదిన శుభాశీస్సులను అందించండి అంటూ అమ్మ నాగవేణి, నాన్న నరేష్ బాబు వ్రాస్తున్నారు. మా బాబు సుప్రతీక్కు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ తల్లి జ్యోతి, తండ్రి లక్ష్మీపతి వ్రాస్తున్నారు. మా బాబు మౌర్యతేజ పటేలుకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ గౌతమి, నాన్న అనిల్ కుమార్ వ్రాస్తున్నారు. మా కుమార్తె మధులికకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లిదండ్రులు శాన్విక కోరుతున్నారు. మా కుమారుడు లోకేశ్వరరావుకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ తల్లి విమలాబాయ్, తండ్రి గోపీనాథరావు వ్రాస్తున్నారు. మా రాజహర్షినికి జన్మదిన శుభాశీస్సులను తెలుపమంటూ పిన్నమ్మ సుమారాణి, బాబాయ్ రాజేందర్ కోరుతున్నారు. మా కోడలు శ్రావ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అత్తయ్య దేవి, మామయ్య బాబీ వ్రాస్తున్నారు. మా మనుమరాలు నిధికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ బామ సరస్వతి, తాతయ్య కేశవరావు కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, పద్మావతి ప్రియుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాసుల దివ్యానుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం ఆశాస్తేయం యజమానోసౌ ఆయురాశాస్తే
సుప్రజాస్త్వమాశాస్తే సజాతవనశ్యామాశాస్తే ఉత్తరాంతేవ యజ్యామాశాస్తే భూయో హవిష్కరణమాశాస్తే దివ్యం ధామాశాస్తే విశ్వం ప్రియమాశాస్తే యదనేన హవిషాసాస్తే తదృద్యాత్ తదస్మై దేవారాసంతాం త్వష్టా జాయామజనయత్వష్టాస్తే త్వాం పతిం త్వష్టా సహస్రమాయుగుంషి దీర్ఘమాయుః కృణోతు వాం నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుషసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్ ప్రచంద్రమాస్తిరత దీర్ఘమాయుః శతం జీవః శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ శతమింద్రాగ్నే సవితా బృహస్పతిః శతాయుషా హవిషేమం పునర్దుః శతమానం భవతి శతాయుః పురుషः సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. మా అచ్యుత రామారావుకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ స్నేహితులు రవి, అనంతలక్ష్మి, రాజేంద్ర వ్రాస్తున్నారు. మా అభికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను తెలియజేయమంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా అమ్మ శిరీషకు పుట్టినరోజు శుభాశీస్సులను అందించండి అంటూ కుమార్తె మనుశ్రీ, కుమారుడు జయరాజ్ వ్రాస్తున్నారు. మా పావనికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కోరుతున్నారు. మా నాన్న వెంకటేశంకు పుట్టినరోజు శుభాశీస్సులను అందించమంటూ కుమారులు వంశీకృష్ణ, ప్రణయ్ వ్రాస్తున్నారు. మా నాన్న శ్రీనివాసుకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ కుమార్తెలు శ్రీమతి శ్రీలత వ్రాస్తున్నారు. మా రమణకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ స్నేహితుడు కృష్ణం నాయుడు, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా నవీన్కు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ సోదరి మాధవి, సురేష్ వ్రాస్తున్నారు. నా శ్రీమతి సంతుకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ శ్రీవారు, కుమారుడు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా కుమారుడు శ్రీకర్కు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మా, నాన్న, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. నా శ్రీమతి రాజేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ శ్రీవారు, కుమార్తె, సోదర సోదరిమణులు కోరుతున్నారు. మా శ్రీవారు అనిల్ కుమార్కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ శ్రీమతి సుష్మా, కుమారుడు రోహన్ వ్రాస్తున్నారు. మా తాతయ్య సుబ్బారావుకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ శ్రీనివాస్, పూర్వాంశ్ వ్రాస్తున్నారు. మా శ్రీవారు శేషపణికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ శ్రీమతి సుజాత, కుమార్తెలు, కుమారుడు కోరుతున్నారు. మా హరీష్కు జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ నగేష్ వ్రాస్తున్నారు. మా విజయ్ భారతికి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేయమంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా బామ్మ సువర్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ మనుమలు ఇషాన్, మిహిరా, చరణి వ్రాస్తున్నారు. మా శ్రీవారు నారాయణమూర్తికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ శ్రీమతి లక్ష్మి, కుమారుడు, కోడలు వ్రాస్తున్నారు. మా కుమార్తె సుభాషినికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ విజయలక్ష్మి, నాన్న, శ్రీవారు వ్రాస్తున్నారు. మా శ్రీవారు నాగరాజుకు జన్మదిన శుభాకాంక్షలను తెలియచేయమంటూ శ్రీమతి పద్మావతి, కుమార్తెలు కోరుతున్నారు. నా శ్రీమతి కృష్ణశాంతికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ శ్రీవారు తిరుమల ప్రసాద్, బావ, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. నా శ్రీమతి హంసదేవికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ శ్రీవారు, పిల్లలు, మనుమలు వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శిష్ట పరిపాలకుడైన గోవిందుని దీవెనలను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి, శ్రీనివాసుల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం అస్మే దేవాసో వపుషే చికిత్సతగమాశిరా దంపతి వామమశ్నుతః పుమాన్ పుత్రో జాయతే వింధతే వశ్వధ విశ్వే అరప ఏధతే గృహః
आशीर्दाय दम्पते वाममश्नुतामरिष्टो रायः स च तागुं समोकसा य आशिषः सन्धुग्धं कुम्भ्या सहेष्टेन मन्नमतिं जहातुषः सर्पैर्ग्रीवे पीवर्यस्य जाया पीवानः पुत्रा अकृशाशो अस्य सहजा निर्यः सुमुखस्य मान इन्द्रायासिरगुं सह कुम्भ्याधात् आशीर्मवोर्जमुत सुप्रजास्तमिषं ददातु द्रविणगुं सवर्चसम् संजगन् क्षेत्राणि सहसाहमिन्द्र कृण्वानो अन्यागुम् अदरान् सपत्नान् श्रीर्वर्चस्वमागश्यमारोग्यमाविधान् शोभमानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి. ఈ ఫోటోలోని దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ శైలజ శ్రీనివాస్ వ్రాస్తున్నారు. మా రాధిక ధనంజయ్ బాబులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా కుమార్తె స్నేహ అల్లుడు యుగంధర్లకు పెళ్లి రోజు శుభాశీస్సులను అందించమంటూ అమ్మ ఉషారాణి నాన్న కృష్ణమూర్తి కోరుతున్నారు. మా తల్లిదండ్రులు సంధ్య శ్రీనివాసులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ కుమారుడు శ్రీనిష్ వ్రాస్తున్నారు. మా అలేఖ్య సాయికృష్ణ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ లతాదేవి నాన్న శ్రీనివాస్ వ్రాస్తున్నారు. మా తల్లిదండ్రులు దీప అంకన్నలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ కుమారుడు అశ్వంత్ వ్రాస్తున్నారు. మా అమ్మ మీనాక్షి నాన్న రాజు దంపతులకు పెళ్లి రోజు శుభాశీస్సులను అందించమంటూ రచిత వీర్ అచిత్ వ్రాస్తున్నారు. మా హైమావతి శ్రీధర్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ అత్తయ్య సుబ్బలక్ష్మి తాతయ్య నాగేశ్వరరావు కోరుతున్నారు. మా వీణ ప్రశాంత్ కుమార్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ లక్ష్మి అన్న వదిన వ్రాస్తున్నారు. మా పద్మ గోపీనాథులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను తెలియచేయమంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా తల్లిదండ్రులు ఇందిరా మూర్తిలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ కుమారుడు కుమార్తె వ్రాస్తున్నారు. మా అమ్మ సుకన్య నాన్న నరసింహస్వామిలకు పెళ్లి రోజు శుభాశీస్సులను తెలియచేయమంటూ జగదీష్ రాజేష్ వ్రాస్తున్నారు. మా లిఖిత గీష్ణవులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ నాన్న కుమారుడు వ్రాస్తున్నారు. మా తల్లిదండ్రులు చంద్రావతి అనంతరావులకు పెళ్లి రోజు శుభాశీస్సులను తెలియచేయమంటూ కుమారుడు సాయి కోడలి జ్యోతి కోరుతున్నారు. మా పావని హరీష్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ పిన్నమ్మ శ్యామలాదేవి బాబాయ్ శ్రీనివాసరావు వ్రాస్తున్నారు. మా తల్లిదండ్రులు వెంకట లక్ష్మమ్మ నాగభూషణంలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ కుమారుడు మనోజ్ వ్రాస్తున్నారు. మా అమ్మ సూర్యకళ నాన్న సీతారామరాజులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించండి అంటూ దినేష్ నందిని వ్రాస్తున్నారు. మా తల్లిదండ్రులు ఉమామహేశ్వరి శ్రీనివాసులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ చేతన్ గణదీప్ వ్రాస్తున్నారు. మా అమ్మ పద్మావతి నాన్న గజేంద్రన్లకు పెళ్లి రోజు శుభాశీస్సులను తెలియచేయమంటూ కుమారుడు కుమార్తె వ్రాస్తున్నారు. మా అత్తయ్య భవానీ మామయ్య వెంకటేష్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ హరిశ్రీ వేదాంశ్ వ్రాస్తున్నారు. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను తిరుమల వాసుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి శుభ ఆశీస్సులు ఉండాలని ఆశిస్తూ ఓం అస్మే దేవాసో వపుషే చికిత్సథయమాశిరా దంపతి వామమశ్నుతః పుమాన్ పుత్రో జాయతే విందతే వస్వథ విశ్వే అరపా ఏధతే గృహః ఆశీర్దాయ దంపతి వామమశ్నుతా మరిష్టో రాయः సచత గుం సమోకసా య ఆసిచత్ సందుగ్ధం కుంభ్యా సహేష్టేన యా మన్నమతింజహాతు సహ
सर्पिर्ग्रीवी पीवर्यस्य जाया पीवानः पुत्रा अकृशासो अस्याम् सहजा निर्यस्सु मखस्य मान इन्द्राय शिरगुं सह कुम्भ्यादाते श्रीर्वर्चस्वमागुष्यमारोग्यमावीथाच्चोभामानं महीगते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మా తల్లిదండ్రులు దుర్గా భవానీ జగదీష్ కుమార్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ రేవంత్ జుహిత్ వ్రాస్తున్నారు. మా మీనాక్షి శ్రీధర్లకు పెళ్లి రోజు శుభాశీస్సులను తెలియజేయమంటూ అమ్మ హైమావతి నాన్న లక్ష్మణరావు వ్రాస్తున్నారు. మా శ్రీదేవి శ్రీనివాసరావులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా పద్మిని నాగేశ్వర్లకు పెళ్లి రోజు శుభాశీస్సులను అందించమంటూ అమ్మ సరోజన సోదరి రేణుక వ్రాస్తున్నారు. మా భారతీ శ్రీనివాసులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను తెలియజేయమంటూ స్నేహితులు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా తల్లిదండ్రులు పద్మ వెంకటేశ్వర్లకు పెళ్లి రోజు శుభాశీస్సులను అందించమంటూ కుమార్తెలు అల్లుడు మనమలు వ్రాస్తున్నారు. మా అమ్మ శోభ నాన్న నాయకులకు పెళ్లి రోజు శుభాశీస్సులను అందించమంటూ వైష్ణవి అఖిలేష్ హన్సిక వ్రాస్తున్నారు. మా సంధ్య శ్రీనివాస్ దంపతులకు పెళ్లి రోజు శుభాశీస్సులను అందించమంటూ సిరి లక్కీ మున్నా తమ్ముళ్ళు వ్రాస్తున్నారు. మా సువర్ణ బుచ్చయ్యలకు పెళ్లి రోజు శుభాశీస్సులను అందించమంటూ కుమారులు కోడళ్ళు మనుమలు వ్రాస్తున్నారు. మా తల్లిదండ్రులు నాగశ్రీ బాలకృష్ణలకు పెళ్లి రోజు శుభాశీస్సులను అందించమంటూ కుమారుడు దేవాంశ్ మేనల్లుడు వ్రాస్తున్నారు. మా సత్యసింధు కోటేశ్వరరావులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా శైలజ శేషాద్రి రెడ్డిలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ బావ బాలాజీ వ్రాస్తున్నారు. మా అత్తయ్య రేణుక మామయ్య నాగార్జునలకు పెళ్లి రోజు శుభాశీస్సులను అందించమంటూ హవిష్ కియాన్ష్ వ్రాస్తున్నారు. మా శ్రీలత తులసీరాములకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ అక్కయ్య హిందూ ప్రియ బావ కమలాకర్ వ్రాస్తున్నారు. మా తల్లిదండ్రులు కృష్ణవేణి ఆరంగి అన్నాళ్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ అరవింద్ గిరిసుధ వ్రాస్తున్నారు. మా చెల్లెలు దాక్షాయిని మరిది రమణమూర్తిలకు పెళ్లి రోజు శుభాశీస్సులను అందించమంటూ అక్క లీలా బావ మహేంద్రనాథ్ వ్రాస్తున్నారు. మా తల్లిదండ్రులు నాగజ్యోతి సుజన్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలను తెలియజేయమంటూ రిషిత రిష్విక వ్రాస్తున్నారు. మా అమ్మ విజయదుర్గ నాన్న సూర్యనారాయణమూర్తి దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను తెలుపమంటూ సాయి వినోద్ కార్తీక్ వ్రాస్తున్నారు. మా సుప్రియ సచిన్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ కృష్ణాబాయ్ పాప గీత వ్రాస్తున్నారు. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను అంజనాద్రి వాసుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాను. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి దివ్యాశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉండాలని కోరుకుంటూ ఓం రుద్ధ్యాస్మ హవ్యేర్నమసోపసధ్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనూరాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదః సవీరాః త్రీణి వే దేవానా వృద్ధాని త్రీణి ఛందాగుంసే త్రీణి సవనాని త్రయ ఇమే లోకాః రుద్ధ్యామేవ తద్వీర్య ఏషు లోకేషు ప్రతిష్టతి నవో నవో భవతి జాయమానోన్హాం కేతురుషసా మేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్ ప్రచంద్రమా స్థిరత దీర్ఘమాయు సుమంగళీర్యం వధూరిమాగుం సమేత పశ్యత సౌభాగ్యమస్యే దత్వా యాదాస్తం విపరేతన ఇమాన్ త్వమేంద్రమేధ్వ సుపుత్రాగుం సుభగాం కృణో దశాస్యాన్ పుత్రానాదేహి పతిమేకాదశం కృతే రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ శతమానం భవతి శతాయుః పురుషః సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి.
మా తల్లిదండ్రులు విజయలక్ష్మి రామకృష్ణ ప్రసాదులకు షష్ఠిపూర్తి మహోత్సవ శుభాకాంక్షలను తెలియజేయమంటూ కుమారుడు, కోడలు, కుమార్తె, అల్లుడు కుటుంబ సభ్యులు రాస్తున్నారు. ఈరోజు షష్ఠిపూర్తి జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, తిరుమల వాసుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు షష్ఠి పూర్తి జరుపుకుంటున్న మీకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని శుభ ఆశీస్సులు ఉండాలని ఆశిస్తూ రుధ్యాస్మ హవ్యేర్నమసో మసద్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తో అనురాధాన్ హవిషా వర్ధగంతః రతంజీవేమ సరదస్సవీరాః శతమానం భవతి శతాయో పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ నల్ల కళ్ళ జోళ్లు లేని సంప్రదాయ దుస్తులు ధరించిన క్వాలిటీ ఉన్న కలర్ ఫోటోను మా ఆన్లైన్ వెబ్సైట్కు 15 రోజుల ముందుగా పంపవలెను. మా వెబ్సైట్ www.svbcttd.com. మీరు పంపించవలసిన ఫోటోను ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ ద్వారా మాత్రమే అప్లోడ్ చేయగలరు. కార్యక్రమ నిడివిని అనుసరించి మొదటగా మాకు అందిన వారి ఫోటోలను మాత్రమే ప్రసారం చేయడం జరుగుతుంది. మిగతా అందరికీ శ్రీవారి అక్షత, అమ్మవారి కుంకుమ సహిత ఆశీర్వచన మహాప్రసాదం పంపడం జరుగుతుంది. దీన్ని పొందుట కొరకు మీ చిరునామాను వివరంగా రాయవలసిందిగా కోరుతున్నాం. ఉత్తరములు స్వీకరించబడు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో కూడా వీక్షించవచ్చు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి ఆసక్తి గల భక్తులు విరాళాలు అందించవచ్చు. మా వివరాలు: శతమానం భవతి.